నమస్తే, వెల్కమ్ టు అప్ట్రెండ్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. పొగాకు, మామిడికి అదనపు మద్దతు ధర. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలు. అరాక్ రియాక్టర్ వద్ద ఐడిఎఫ్ హెచ్చరికలు. విద్యార్థి వీసాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్. మంజూరు ప్రక్రియ తిరిగి ప్రారంభం. హైదరాబాద్ చందానగర్లో దారుణం. గిడ్డంగి కల్లు కాంపౌండ్లో యువకుడి హత్య. ఏపీ నిర్మించాలని భావిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో వారు భేటీ కానున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఆపేందుకు అవసరమైతే పీఎం మోదీని సైతం కలుస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఏపీ నిర్మించాలని భావిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో వారు భేటీ కానున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఆపేందుకు అవసరమైతే పీఎం మోదీని సైతం కలుస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న.
మహారాష్ట్ర పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేజూరి మోర్గన్ రహదారిపై టెంపోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతులు సోమనాథ్ రామచంద్ర, రాము సంజీవని యాదవ్, అక్షయ్ కుమార్ చవాన్, అజిత్ అశోక్ జాదవ్, కిరణ్ భరత్ రౌత్, అశ్విని సంతోష్, అక్షయ్ రౌత్ గా గుర్తించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జూన్ 12న జరిగిన ప్రమాదం దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. చదువు, ఉద్యోగం, బంధువులను కలవడం ఇలా ఎన్నో ఆశలతో లండన్ వెళ్తున్న ప్రయాణికుల ప్రాణాలు టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆవిరైపోయాయి. క్రాష్ అయిన విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడటంతో వైద్య సేవలు అందించాల్సిన మెడికోలు బలయ్యారు. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కొందరు ఈ విషాద ఘటనను ఏఐ సాయంతో షార్ట్ ఫిల్మ్ గా మలిచారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5.5 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన ట్రంప్ ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped the war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. విద్యార్థి వీసాల జారీ ప్రక్రియను తిరిగి ఆరంభించారు. అగ్రరాజ్యంలో చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను, స్కెడ్యూలింగ్ ను మళ్లీ ప్రారంభించింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సోషల్ మీడియా వెట్టింగ్తో మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యుఎస్ కౌన్సిలర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రైవేట్ సెట్టింగ్స్ ను మార్చుకొని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యక్రమాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల స్కెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా జారీకి అవసరమైన సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలనకు సన్నాహాలు చేస్తామని, అందుకే వీసాల జారీని నిలిపివేశామని
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకునేలా ఇజ్రాయెల్ ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీప ప్రజలకు ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఐడిఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. మామిడి పొగాకు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొగాకు రైతుల ఇబ్బందులపై అధికారులతో చర్చించే సీఎం పొగాకు కొనుగోలు మార్కెటింగ్ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు సీఎంకు తెలిపారు అధికారులు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని చందానగర్లో దారుణ హత్య జరిగింది. గిడ్డంగి కల్లు కాంపౌండ్లో ఓ యువకుడిని హత్య చేశారు. 4 మిత్రులు కల్లు కాంపౌండ్లో కల్లు తాగడానికి వచ్చారు. అమ్రేష్ అనే యువకుడిని అతని 3 స్నేహితులు కలిసి చంపేశారు. ఓ అమ్మాయి విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అమ్రేష్తో గొడవలో ఉన్న 3 స్నేహితులు మద్యం మత్తులో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అమ్రేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గత కొంతకాలంగా నలుగురి మధ్య ఈ అమ్మాయి విషయంలో వివాదం నడుస్తోంది. ఇది చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. స్నేహితుల మధ్య విభేదాలు ఇంతటి దుర్మార్గానికి దారితీయడం స్థానికులను షాక్కు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులైన 3 స్నేహితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో ముస్లింలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. వెంగమాంబ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. వారికి ముస్లింలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మతాలకు అతీతంగా వారు చేసిన సేవను స్థానికులు కొనియాడుతున్నారు. फोटो गाड़ा उसमें काटो मोहम्मद उसमें ब्लर रहा था ये मोहम्मद उसमें काटो अंदर दो बताइए तुम जब को
ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గుంటుపల్లి బౌద్ధరామంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1037 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. 3, 2 and 1. Slowly release and relax అండి. రెండు కాళ్ళు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.